తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. న్యూజిలాండ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ వేదికపై భారత్ ప్రగతిని చాటిన ప్రధాని. న్యూజిలాండ్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకం. ప్రధాని లక్సన్ ప్రశంసలు. తెలంగాణకు భారీ రైల్వే కేటాయింపులు. హైదరాబాద్కు 3 బుల్లెట్ రైలు మార్గాల ప్రతిపాదన. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. హైదరాబాద్లో దేశంలోనే తొలి సిఎంపి ప్యాడ్ టెక్నాలజీ హబ్. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు మరో మైలురాయి. మంత్రి శ్రీధర్ బాబు. విశాఖలో భారత నౌకాదళంలో చేరిన మహేంద్రగిరి. రక్షణ స్వావలంబనకు మరో కీలక అడుగు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగం. ఫార్చ్యూన్ ఇండియా ప్రభావవంతమైన మహిళల జాబితాలో నారా బ్రాహ్మణికి స్థానం. దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన. ఏపీకి పరిశ్రమలను ఆహ్వానిస్తూ కీలక చర్చలు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఎదురుదాడి. రైతులకు నీరందించకుండా ప్రాజెక్టును వృధా చేస్తున్నారన్న కేటీఆర్. షాబాద్ సామూహిక హత్యలపై ఉద్రిక్తత. ఎమ్మెల్యే కాళీ యాదయ్యను అడ్డుకున్న గ్రామస్తులు. పట్టిసీమ నుంచి కృష్ణానదికి గోదావరి జలాలు. నీటి తరలింపు వేగవంతం. తిరుమలలో భారీగా భక్తుల రద్దీ. భద్రతపై టీటీడీ పోలీసుల ప్రత్యేక దృష్టి. కుషీనగర్లో 525 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం యోగి శంకుస్థాపన. దేశ భవిష్యత్తుకు యువ పాఠకులే బలం. అమిత్ షా పిలుపు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రవాస భారతీయులతో వ్యాపారవేత్తలతో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచానికి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, పాల ఉత్పత్తి, టీకాల తయారీ, పునరుత్పాదక ఇంధనం, స్టార్టప్లు, మొబైల్ తయారీ వంటి రంగాల్లో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. భారత్ కేవలం పెద్ద మార్కెట్ మాత్రమే కాదని, ప్రపంచ వృద్ధికి వేదికగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ 2 దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, వ్యూహాత్మక భాగస్వామ్యంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఆక్లాండ్లో ప్రవాస భారతీయుల సమావేశంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారతీయ సమాజాన్ని ప్రశంసించారు. భారత అభివృద్ధి స్ఫూర్తిని చూడాలంటే ఢిల్లీ, ముంబైకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే భారతీయుల ఉత్సాహం, ఆశయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. న్యూజిలాండ్ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం 3,30,000 మంది భారతీయ మూలాల ప్రజలు ప్రతి ఏడాది $37 బిలియన్ మేర దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నట్టు వెల్లడించారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాలు, వ్యాపారాలు, సమాజ అభివృద్ధికి భారతీయులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని లక్సన్ కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణకు 3 హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గాలను ప్రకటించారు. పూణే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్లు నడపనున్నట్టు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ దేశంలోనే హైస్పీడ్ రైల్వే కేంద్రంగా మారుతుందని, దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు ఈ ఏడాది 5,400 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ కేటాయించామని, రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1,300 స్టేషన్ల అభివృద్ధిలో తెలంగాణకు ప్రాధాన్యం కల్పించామని అన్నారు. ఐటీ రంగం ఇకపై కృత్రిమ మేధస్సు ఆధారిత పరిష్కారాలపై దృష్టి సారించాలని అశ్విని వైష్ణవ్ సూచించారు. సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన తోహో కోకి సిసాకు షో సంస్థ సహకారంతో హైదరాబాద్లోని టీ వర్క్స్లో దేశంలోనే తొలి సిఎంపి ప్యాడ్ టెక్నాలజీ హబ్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెమీకండక్టర్ చిప్ల తయారీలో కీలకమైన సిఎంపి ప్యాడ్ టెక్నాలజీ ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమై ఉండగా తొలిసారి దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ హబ్ ద్వారా విద్యార్థులు, స్టార్టప్లు, పరిశోధకులు, పరిశ్రమలకు శిక్షణ, సాంకేతిక సహకారం అందించనున్నారు. వచ్చే 18 నుంచి 24 నెలల్లో దేశీయంగా సిఎంపి ప్యాడ్ల తయారీ లక్ష్యంగా సంయుక్త పరిశోధనలు చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో భారత నావికాదళ తూర్పు దళంలో స్వదేశీ యుద్ధ నౌక మహేంద్రగిరిని అధికారికంగా సేవల్లోకి ప్రవేశపెట్టారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ అత్యాధునిక యుద్ధ నౌక రక్షణ స్వావలంబనకు మరో కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులకు అనుగుణంగా డ్రోన్లు, సైబర్ దాడుల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు నావికా దళాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శత్రు రాడార్లకు చిక్కకుండా సముద్రంలో ప్రయాణించే ప్రత్యేక సామర్థ్యం మహేంద్రగిరికి ఉందన్నారు.
దేశ రక్షణ, అంతరిక్ష తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త శక్తిగా ఎదుగుతుందని, ఈ యుద్ధ నౌక నిర్మాణంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అంతర్జాతీయ వ్యాపార పత్రిక ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 2026 అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో స్థానం లభించింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు ఈ గుర్తింపును అందజేశారు. హెరిటేజ్ ఫుడ్స్ 35 ఏళ్ల ప్రస్థానంలో రైతుల సంక్షేమమే సంస్థ అభివృద్ధికి మూలమని బ్రాహ్మణి పేర్కొన్నారు. పాల ఉత్పత్తిలో నూతన ఆవిష్కరణలతో పాటు రైతుల జీవనోపాధి మెరుగుదలే తమ లక్ష్యమని తెలిపారు. ఈ గౌరవాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబ సభ్యులు, రైతులు, ఉద్యోగులందరికీ అంకితం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆమె సాధించిన ఘనతపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ పలు ప్రముఖ కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్ చర్చలు జరిపారు. ఏపీఈడీబీలో ప్రత్యేక కొరియా డెస్క్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఈవీ ఎకోసిస్టమ్, బీఈఎస్ఎస్, ఆటో కాంపోనెంట్స్, షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కొరియా సంస్థలకు సూచించారు. శ్రీ సిటీ, చిత్తూరు, తిరుపతి కారిడార్, పుంగనూరులో ఈవీ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు, త్వరితగతిన నిర్ణయాలే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇక ఇదే సందర్భంలో కొరియా ప్రతినిధులు లోకేష్ను పల్లి మినిస్టర్ అంటూ ప్రశంసించగా, దీని అర్థం త్వరగా అంటే పనులు వేగంగా పూర్తి చేసే మినిస్టర్ అని కొనియాడారు. అదే వేగంతో ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నట్టు లోకేష్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గోదావరిలో సమృద్ధిగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ కన్నెపల్లి పంపు కేంద్రం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే పంపులను ప్రారంభించడం లేదని ఆరోపించారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే కన్నెపల్లి నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మిడ్మానేరు సహా పలు జలాశయాలను నింపవచ్చని, ఈ విషయాన్ని పదవీ విరమణ పొందిన ఇంజనీర్లు కూడా ప్రభుత్వానికి లేఖ ద్వారా సూచించినట్టు తెలిపారు. రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందంటూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పాడు చేసే ప్రయత్నంలో రైతులకు నీరు అందకుండా చేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్, రాష్ట్రంలో ఏర్పడిన నీటి సంక్షోభానికి ప్రకృతి కారణం కాదని, ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే పంపులను ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై విడుదలైన అనంతరం 6గురిని దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గతంలో బాధిత కుటుంబం ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో మరోవైపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నాగేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు దిగువన ఉన్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్ చేసిన గోదావరి జలాలు ఈరోజు ఉదయానికి కృష్ణానదికి చేరాయి. ప్రస్తుతం 20 మోటార్లతో రోజుకు 7,000 క్యూసెక్ల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 1.33 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు పోలవరం స్పిల్వే నుంచి ప్రస్తుతం 1.07 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో డెల్టా ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాల కోసం నీటి సరఫరాను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే 73,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 4,26,00,000కు చేరింది. ఇక మరోవైపు తిరుమల భద్రతపై టీటీడీ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మాడవీధులు, కొండ ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు హ్యాకర్లు, హోటర్లు, నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న వారిపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను గుర్తించే చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో 525 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 464 అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 100 ఏళ్లకు పైగా పార్టీ సిద్ధాంతాలకు అంకిత భావంతో సేవలందించిన సీనియర్ కార్యకర్తలు రామ్ విలాస్ భగవత్, రామ్ ప్రవేశ్ సహానీలకు ఘనంగా సన్మానించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరైన వారిని అభినందించిన యోగి సిద్ధాంతాలు, విలువల పట్ల జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన వారి సేవలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఢిల్లీలో ఎన్డీఎంసీ నిర్మించిన జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాలే జ్ఞానానికి మూలమని, జ్ఞానమే దేశ ప్రగతికి పునాది అని ఆయన తెలిపారు. యువత ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలతో అనుబంధం పెంచుకోవాలని, అది వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ఒక దేశ భవిష్యత్తును అంచనా వేయాలంటే కేవలం ఆర్థిక సూచీలను కాకుండా గ్రంథాలయాల్లో చదివే యువత సంఖ్యను కూడా చూడాలని అమిత్ షా పేర్కొన్నారు. 3 అంతస్తులలో మల్టీమీడియా, డిజిటల్ నాలెడ్జ్ హబ్గా ఈ పబ్లిక్ లైబ్రరీని అభివృద్ధి చేశారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.